మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఇక్కడ చదువుకున్న వాక్యములో మనం గమనిస్తే దావీదు ఏమంటున్నాడంటే 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అంటున్నాడు. చూడండి, ఈ కీర్తన గ్రంథము దావీదు ఎప్పుడు రాస్తున్నాడంటే అబ్షాలోమును తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అబ్షాలోము ఈ యొక్క దావీదు కుమారుడు. ఆయన తన సొంత తండ్రి అయిన దావీదునే తరుముతున్నాడు. ఎందుకంటే దావీదును చంపి దావీదును లేకుండా చేస్తే అతని స్థానంలో నేను రాజుగా ఉండాలి, నేను రాజ్యాన్ని పరిపాలన చేయాలి అని దావీదును తన సొంత తండ్రిని తరుముతున్నాడు అబ్షాలోము. అలాంటి సమయంలో దావీదు ఏం చేస్తున్నాడంటే తన కుమారుడైన అబ్షాలోము ఎదుటి నుండి వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు. చూడండి, దావీదు పారిపోవడం ఏమిటి? దావీదు ఒక యుద్ధశూరుడు, ఎంతో జ్ఞానం కలిగిన వాడు, ఎంతో తెలివి కలిగిన వాడు, ఎన్నో యుద్ధాలు చేసిన వాడు, యుద్ధాలలో జయించిన వాడు, గొల్యాదుని సహా హతమార్చినాడు, సింహపు నోరుని చీల్చినాడు, ఎలుగుబంటి నోరు చీల్చినాడు. అలాంటి దావీదు తన కుమారునికి భయపడి తన కుమారునికి దూరంగా పారిపోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ దావీదు దేవునికి అప్పగిస్తున్నాడు తన శత్రులందరినీ కూడా. ఆయన పగ తీర్చుకోవట్లే కానీ దేవునికి అప్పగిస్తున్నాడు కాబట్టి దేవుడే దావీదు పక్షంగా ఆ శత్రులందరినీ కూడా మరి హతమార్చుకుంటూ వచ్చినాడు. చూడండి, దావీదు యొక్క విశ్వాసం ఎలాంటిదంటే ఎంతో గొప్పది. ఆయన ఒక రాజుగా ఉన్నప్పుడు కూడా, ఒక గొప్ప యుద్ధశూరుడైనప్పటికీ, జ్ఞానవంతుడైనప్పటికీ, బలవంతుడైనప్పుడు కూడా తన బలం మీద, తన సైన్యం మీద, తన రాజ్యాధికారం మీద ఆధారపడకుండా, గర్వించకుండా యెహోవా నాకు ఆధారము అంటున్నాడు. యెహోవా నా ఆశ్రయదుర్గము, యెహోవా నా కాపరి అంటున్నాడు. అంటే దేవుని మీద పూర్తి విశ్వాసము, నమ్మకంతో ఉన్నాడు ఆయన. దావీదుకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు. అందరూ శత్రువులే, ఇంట్లో ఉన్న వాళ్ళే శత్రువులు. ఒకవైపు ఆయన సొంత మామ సౌలే శత్రువుగా ఉన్నాడు, దావీదుని తరిమినాడు. ఇంకోవైపు మీకాలు తన భార్య దావీదుని ఆశ్రయించుకున్నది. ఇంకొక వైపు తన కుమారుడైన అబ్షాలోము దావీదు తరుముతున్నాడు. అందరూ శత్రువులు, ఇంట్లో వారి శత్రువులు. బయట ఏ శత్రువునైనా జయించినాడు కానీ ఇంట్లో ఉన్న శత్రువులు మాత్రము ఆయన వాళ్ళ నుండి దూరంగా పారిపోయినాడు, దేవునికి అప్పగించినాడు. చూడండి, అయినా కూడా దావీదు ఏమంటున్నాడంటే నా 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. ఇందులో నేను ఎటువంటి సందేహం కలిగి ఉండను, దిగులు పడను, బాధతో కూర్చోను. ఎందుకంటే నేను నా పక్షంగా ఉన్న దేవుడు గొప్పవాడు, నా పక్షంగా ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నా ఆధారము, నా ఆశ్రయము, నా కోట, నా కొండ, ఆయనే నా కాపరి. దావీదు ఎవరిని కాపరిగా చేసుకున్నాడంటే
సర్వశక్తి కలిగిన దేవుని కాపరిగా చేసుకున్నాడు. మనుషులని కాపరిగా చేసుకోలేదు. మనుషులని ఆధారం చేసుకోలే. ఆయన దేవుని ఆధారం చేసుకున్నాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. యెహోవా నా కాపరి అన్నాడు కాబట్టి దేవుడే అతనుకున్న శత్రులందరి చేతుల నుంచి విడిపించుకుంటూ కాపాడుతూ వచ్చినాడు దావీదుని. అందుకనే దావీదు భయపడను అంటున్నాడు. ఎందుకంటే నాలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. ఎంత విశ్వాసం చూడండి దావీదు. కాబట్టి నేను ఎటువంటి చింత దిగులు లేకుండా నెమ్మదితో పండుకొని మరలా లేచెదను అంటున్నాడు. ఇన్ని బాధలు ఉంచుకొని, ఇంతమంది శత్రువులు ఉంచుకొని, ఇన్ని కష్టాలు ఉంచుకొని, ఇన్ని బాధలు ఉంచుకొని ఎవరైనా నెమ్మదితో పండుకుంటారా? పండుకోలేరు. కానీ దావీదు మాత్రము అవన్నీ ఒక సమస్యగా లేవు, ఒక బాధగా లేదు. ఎందుకంటే అతనిలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి. నా దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అనేసి దావీదు దేవుని మీదనే భారం వేసుకొని ఉండేవాడు కాబట్టి దేవుడే చూసుకొని దావీదుకు సహాయం చేస్తూ వచ్చేవాడు. అందుకనే ఈరోజు దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఎవరైనా సరే ఒక 10 మంది ఎవరన్నా వచ్చి మన మీదకి వచ్చి బెదిరిస్తే భయపడిపోతాము, దిగులు పడిపోతాము, పారిపోతాము. కానీ దావీదు మాత్రం 10,000 మంది దండెత్తి వచ్చినా కూడా నేను భయపడను అంటున్నాడు. అంటే ఆయనకి దేవుని మీద ఎంత విశ్వాసం ఉందో చూడండి, దేవుని మీద ఎంత ఆధారపడి ఉన్నాడో చూడండి. నా శత్రువులని ఆయన సంహరిస్తాడు, నా శత్రువులందరినీ కూడా ఆయనే అణిచివేస్తాడు, ఆ శత్రువులతో యుద్ధం చేస్తాడు అనేసి దావీదు మరి దేవుని మీద భారం వేసుకున్నారు. అందుకని ఇట్లా ఎవరైతే దేవుని మీద భారం వేసుకొని ఉంటారో, పూర్తిగా విశ్వాసం కలిగి ఉంటారో, అలాంటి వారికి ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా అది చిన్నగా ఉంటుంది. ఎవరైతే దేవుని మీద ఆధారపడకుండా, విశ్వాసం ఉంచకుండా, ఆయనను అనుసరించకుండా ఉంటారో వాళ్ళకి చిన్న సమస్య కూడా అది పెద్దగా ఉంటుంది. అది దావీదు అంత బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడిని కాపరిగా చేసుకున్నాడు కాబట్టి ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందుకనే దావీదు అంత గొప్పగా అతని గురించి ఈ రోజులలో మనం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. అతని గురించి అంతగా రాయబడింది బైబిల్లో. ఈరోజు నీవు కూడా నీ అప్పులను చూసి భయపడకు. అయ్యో నా అప్పులు ఇన్ని ఉన్నాయి, అప్పుల వాళ్ళు అడుగుతున్నారు, పరువు పోతున్నది, నేను ఏం చేయాలి, ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావేమో కానీ విశ్వాసంతో దేవుని వైపు చూడు. దేవుడు ఖచ్చితంగా నీ అప్పుల కంటే శక్తి కలిగిన దేవుడు యేసు ప్రభు. నీ రోగాల కంటే శక్తి కలిగిన దేవుడు. నీ రోగం ఏ రోగమైనా సరే అది విడిపిస్తాడు. ఏ బాధలున్నా అవన్నీ కూడా ఆ బాధ నుంచి విడిపిస్తాడు. శత్రువు నిన్ను తరుముతున్నా ఆ శత్రువులందరి నుంచి కూడా విడిపిస్తాను నిన్ను. నీ శత్రువులైన, అప్పులైన, బాధలైన, కష్టాలైన, ఇబ్బందులైన, నిందలైన, ఆర్థిక సమస్యలైన ఏదైనా కూడా, ఎన్ని ఉన్నా కూడా ప్రభు వైపు చూడు, ఆయన మీద ఆధారపడు, ఆయన ఆశ్రయంగా చేసుకో, ఆయనని కాపరిగా చేసుకో. దేవుడు ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా కూడా వాటన్నిటిలో నుంచి నిన్ను విడిపిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నీకు విజయాన్ని ఇస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడు వాటన్నిటిలో నుంచి. అందుకని ఈరోజు దేవుని వాక్యం వింటున్న సహోదరులారా, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. ఈ ప్రపంచమంతా ఒకటై నా మీదకి వచ్చినా కూడా నేను భయపడను. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. అంత విశ్వాసం ఉండాలి మనకి. అందుకని కీర్తన గ్రంథము 91వ అధ్యాయము
7వ వచనంలో కూడా ఏముంది అక్కడ? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా కూడా అపాయం నీ యొద్దకు రాదు అని ఉంది అక్కడ. ఇక్కడనేమో దావీదు ఏమన్నాడంటే 10,000 మంది దండె తెచ్చి మోహరించిన నేను భయపడను అంటున్నాడు. అక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు, నా కుడి ప్రక్క 1000 మంది పడ్డా, నా ఎడమ ప్రక్క 10,000 మంది పడ్డా కూడా అపాయం నా యొద్దకు రాదు, నేను భయపడను అంటున్నాడు. అంటే వీళ్ళ యొక్క నమ్మకం ఏంది, వీళ్ళ యొక్క ధైర్యం ఏంటి అంటే యేసు ప్రభువే వీళ్ళ ధైర్యం, యేసు ప్రభువే వీళ్ళ యొక్క ఆధారం. యేసు ప్రభు యొక్క శక్తి ఏందో వారికి తెలుసు. దేవుని యొక్క శక్తి వారు ఎరిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఒక చిన్న సూదిలాగా, చిన్న రాయిలాగా తీసి అవతలేసేవాళ్ళు. అంతే. అంత దేవుని శక్తి, దేవుని యొక్క ప్రభావం తెలుసుకున్న వారు మరి ఆ విధమైన బలమైన విశ్వాసం కలిగి ఉంటారు. దేవునికి దగ్గరున్న వాళ్ళు, దేవునితో అంటుకట్టబడిన వాళ్ళు అలాంటి బలమైన విశ్వాసం కలిగి ఉంటారు. ఎంత సమస్య వచ్చినా తీసి అవతలేస్తారు, ఇదంతా అంటారు అంతే. ఎంత వ్యతిరేకత, ఎంత మంది శత్రులున్నా, అందరి శత్రులున్నా కూడా దేవుడే నా పక్షంగా ఉన్నా, నేను భయపడను అంటారు. చూడండి ఎంత గొప్ప విశ్వాసం. పెద్ద సమస్య కూడా, ఏ సమస్య కూడా తీసి అవతలేస్తారు. ఎవరు నన్ను ఏం చేయలేరు, ఏది నన్ను చేయలేదు, దేవుడు నా కాపరిగా ఉన్నాడు అనేసి అంట. ఈరోజు నీవు ఆ విశ్వాసం కలిగి ఉన్నావా? నువ్వు ధైర్యంగా ఉంటున్నావా? ఈరోజు నువ్వు దేని మీద ఆధారపడి ఉన్నావు? నువ్వు భయపడకుండా ఉండాలంటే, నీ యొక్క సమస్యలన్నీ కూడా జయించాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడి ఉండు, యేసు ప్రభు మీద ఆధారపడి ఉండి విశ్వాసం కలిగి ఉండు. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. అందుకని ఈరోజు దావీదు అంటున్నాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఈరోజు కూడా నీ అప్పులు చూసి భయపడకు, నీ బాధలు చూసి భయపడకు, నీ సమస్యలు చూసి భయపడకు, నీ ఇబ్బందులు చూసి భయపడకు. యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, యేసయ్య నా అండగా ఉన్నాడు, ఆయన నా ధైర్యంగా, నా దుడ్డు కర్రగా ఉన్నాడు, ఆయన నేను భయపడను అని ఏ విషయంలోనైనా అన్ని కూడా దేవుని మీద భారం వేయండి, దేవుడు చూసుకుంటాడు, సులువుగా చేస్తాడు. అందుకని ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఈరోజు చాలా మందికి నిద్ర ఉంటలే, వారికి ఉన్న బాధలు బట్టి, ఇబ్బందులు బట్టి, సమస్యలు బట్టి నిద్ర ఉంటలే. ఏం జరుగుద్దో, ఏమవుతుందో, ఎలా అవుతుందో, పిల్లల విషయంలో కానీ, వాళ్ళ కుటుంబం విషయంలో కానీ ఏమవుతుందో అని చాలా భయపడుతుంటారు. నీతిమంతులు దేన్ని కూడా భయపడరు, విశ్వాసపరులు దేన్ని కూడా భయపడరు. ఎంతో గొప్ప కార్యాలు చేసినారు విశ్వాసం కలిగిన వాళ్ళు. హెబ్రీ రాసిన పత్రికలు ఉంటాయి. వాళ్ళ యొక్క విశ్వాసం వల్ల రాజ్యాలను జయించినారంట. అంత గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం కూడా దేవుని మీద భారం వేసుకుందాం, అప్పుడు దేవుడే అన్ని చూసుకుంటాడు. నువ్వు కూడా దేవుని మీద భారం వేసుకో, దేవుడు నీకెంత పెద్ద సమస్య ఉన్నా కూడా అది సమస్యగా అనిపించదు, అది సులువుగా చేస్తాడు ఆయన. కాబట్టి దేవుని మీద భారం వేసుకుందాము, అటు విధంగా జీవించుతాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.